ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కానటువంటి నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు చిత్ర బృందం మాత్రం ఎక్కడా కూడా ఈ వార్తలపైన అధికారికంగా స్పందించలేదు. ఇక ఈ సినిమాలో ఒక వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా రామ్ చరణ్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు అయిపోతుందా ఈ సినిమా అని చెప్పేసి. వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో ఇక రామ్ చరణ్కు తాజాగా గాయం కావడంతో షూటింగ్లో భాగంగా అభిమానులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం పైన రామ్ చరణ్ టీం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇక రామ్ చరణ్కు జరిగినటువంటి ప్రమాదం పట్ల స్పందిస్తూ ప్రస్తుతం కుస్తీ పోటీకి సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ కంటిపైన భాగంలో చిన్నపాటి గాయం తగిలిందని, పెద్దగా భయపడవలసినటువంటి పని లేదంటూ కూడా రామ్ చరణ్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇలా రామ్ చరణ్కు ప్రమాదం జరిగినప్పటికీ ఆయన షూటింగ్కు ఎలాంటి విరామం లేకుండా రేపటి నుంచి మరలా యథావిధిగా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా చిత్ర బృందం కూడా తెలియజేశారు. సో ఇలా రామ్ చరణ్ కంటిపైన భాగంలో 4 కుట్లు పడ్డాయనేటువంటి విషయం తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భయపడాల్సిన పని లేదని తెలిసి కొంత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇలా రామ్ చరణ్ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు అభిమానులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరొక వారం రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుంది. అనుకున్నటువంటి విధంగానే ఈ సినిమాకి ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా, లేదంటే మరోసారి వాయిదా వేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. బట్ నిజానికైతే ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీననే విడుదల చేయాల్సి ఉంది. మొదట అలాగే ప్లాన్ చేశారు, కానీ షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ద్వారా చరణ్ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ గాయపడడంతో తన బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. యువ కథానాయకుడు రామ్ చరణ్ గాయపడ్డారని తెలిసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఇక ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సినిమా యొక్క షూటింగ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ ఒక స్పెషల్ పాటలో మెరవనున్నట్లు తెలుస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ తదితరులు నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైనటువంటి 2 పాటలు కోట్ల వ్యూస్తో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది.